నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మీనరాశివారికి సెప్టెంబర్ 20, 21, 22, 23 తేదీల కోసం జ్యోతిష్య ఫలాలను పరిశీలించబోతున్నాము. మీరు మీ నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య, ప్రేమ సంబంధ సమస్యలు వంటి అన్ని అంశాలలో ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకోవటం కోసం ఇది చాలా ముఖ్యమైన వీడియో అవుతుంది. మీరు వీడియో ప్రారంభించే ముందు దయచేసి ఓం శ్రీ వెంకటేశ్వరాయ శరణం ప్రపజ్జే అని మంత్రం పఠించండి. ఇది మీకు ఆధ్యాత్మిక శాంతి, ధైర్యం మరియు విజయం పొందడానికి శక్తివంతమైన మార్గమవుతుంది. ఈ వీడియోలో మనం మీనరాశి పాలక గ్రహం గురువు యొక్క ప్రభావం, గత గ్రహాల అనుభవాలు, ప్రస్తుత గ్రహ సంచారాలు, సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం ప్రభావాలు, కుటుంబ, ఆరోగ్యం, వృత్తి, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, విద్యార్థుల చదువు సమస్యలు, ప్రేమ సమస్యలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే మహాలయ పితృపక్షం సందర్భంగా పితృపూజా విధానాల గురించి కూడా వివరించబోతున్నాం. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడుతుంది. మీరు ఈ వీడియో చివరి వరకు గమనించడం ద్వారా మీకు అవసరమైన అన్ని సూచనలు, పరిష్కారాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత అందుతుంది. కాబట్టి వీడియోను చూస్తూ లైక్ చేయటం, కామెంట్లో మీరు కూడా ఓం శ్రీ వెంకటేశ్వరాయ శరణం ప్రపజ్జే అని పఠించటం మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు మనం మీనరాశి ఫలాల విశ్లేషణలోకి ప్రవేశిద్దాం మరియు మీ జీవితంలో శ్రేయస్సు, సంపద మరియు సుఖసౌభాగ్యాన్ని తీసుకురావడానికి అవసరమైన మార్గదర్శకత పొందుదాం. గత అనుభవాలు మన జీవితానికి ఒక విలువైన పాఠంగా ఉంటాయి మరియు మీనరాశివారికి ఈ పాఠాలు ప్రత్యేకంగా మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. గతంలో మీనరాశివారు అనేక గ్రహాల ప్రభావాన్ని ఎదుర్కొని వారి జీవితంలో సానుకూల, ప్రతికూల అనుభవాలను పొందారు. శని, చంద్ర, బుధ, మంగళం వంటి గ్రహాల స్థితులు గత అనుభవాలను ప్రత్యేకంగా ప్రభావితం చేశాయి. శని యొక్క కష్టకాల ప్రభావం వ్యాపార, ఆర్థిక, కుటుంబ సంబంధ సమస్యలను ఎదుర్కొనే సమయాల్లో మీనరాశివారికి నిస్ప్రభుత్వం, స్థిరత్వం, ధైర్యం మరియు సహనం అవసరమైముందేది. ఈ శని ప్రభావం వలన వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆ అనుభవాలు వారిలో మానసిక బలాన్ని, క్రమపద్ధతిని మరియు పట్టుదలని పెంపొందించాయి. మీనరాశివారికి గతంలో చంద్రుడు ప్రేమ, ఆత్మీయత, భావోద్వేగాల విషయంలో కీలక పాత్ర వహించాడు. వారి జీవితంలో అనేక సందర్భాల్లో సంబంధాల్లో ఏర్పడిన సమస్యలు, అనుమానాలు లేదా అపోహలు చంద్రుని ప్రభావం వల్ల గాఢంగా ప్రభావితమయ్యాయి. అయితే ఈ అనుభవాలు వారిలో సున్నితత్వం, సహనం మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా పెంపొందించాయి. ఈ అనుభవాల ద్వారా మీనరాశివారు జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తుకు మనం దారితీసే నిర్ణయాలు గత అనుభవాల నుండి పొందిన పాఠాలపై ఆధారపడి ఉంటాయి. మీనరాశివారు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు, వృత్తి, వ్యాపార, కుటుంబ సమస్యలు వారిని బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. ఈ అనుభవాలు వారిలో సానుకూల దృక్పథాన్ని, ధైర్యాన్ని, సహనం మరియు స్థిరమైన నిర్ణయశక్తిని పెంపొందించాయి. వారు గతం నుండి నేర్చుకున్న పాఠాలను ప్రస్తుత పరిస్థితుల్లో సద్వినియోగం చేస్తూ ఆర్థిక, వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో మెరుగుదల సాధించగలరు. మీనరాశివారు గత అనుభవాల వల్ల ఆధ్యాత్మికంగా కూడా బలపడతారు. కొన్ని కష్టకాలంలో వారు దేవుడి ఆశీర్వాదానికి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకతకు ఆశ్రయమవుతారు. ఈ అనుభవాలు వారిని కేవలం భౌతికంగా కాక మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా బలపరిచాయి. వారు కష్టాలను అధిగమించి జీవితంలోని ప్రతి ఘట్టంలో శ్రేయస్సు, స్థిరత్వం మరియు సమతుల్యతను సాధించే సామర్థ్యాన్ని పొందారు. మొత్తం మీద గత అనుభవాలు మీనరాశివారి వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మరియు ఆధ్యాత్మిక దృక్పథాన్ని తీర్చిదిద్దాయి. వీటితో వారు కేవలం సమస్యలను ఎదుర్కోకుండా వాటిని పరిష్కరించే మార్గాలను కనుగొనగలరు. గత గ్రహాల ప్రభావాల నుంచి వచ్చిన పాఠాలు వారిలో సహనం, ధైర్యం, పరిణామం మరియు మానసిక బలాన్ని పెంపొందించాయి. ఇవి వారిని నేటి పరిస్థితుల్లో మరియు భవిష్యత్తులో సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంచాయి. ఈ విధంగా గత అనుభవాల జ్ఞానం
గ్రహాల ప్రభావాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత మిళితమై మీనరాశివారి జీవితానికి ఒక స్థిరమైన సానుకూల దిశను ఇస్తాయి. మీనరాశివారికి పాలకగ్రహం గురువు, బృహస్పతి. గురువు అంటే మన జీవితానికి దారిదీపం, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు, జ్ఞానం మరియు శ్రేయస్సు ప్రతీక. ఈ గ్రహం మన ఆలోచనలను, భావాలను, నిర్ణయాలను మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మీనరాశివారు సాధారణంగా సహృదయులు, దయాళువులు, ఆత్మీయులు మరియు సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు సాధారణంగా గురువు యొక్క ప్రభావం వల్ల వస్తాయి. గురువు మన జీవితంలో ధైర్యం, సానుకూల దృక్పథం, సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించడంలో సహాయపడతాడు. మనం మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా గురువు మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తాడు. మన కర్మలను సరిగా మార్చడంలో, సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాడు. మీనరాశివారు ఆత్మీయతకు, జ్ఞానానికి మరియు దార్శనికతకు పెద్ద ప్రాధాన్యం ఇస్తారు. వారు సొంత జీవితంలో మాత్రమే కాదు, ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ ప్రభావం గురువు గ్రహం యొక్క ధనాధికారం, జ్ఞాన, క్షమాశీలత మరియు సత్యనిష్టల ద్వారా వస్తుంది. మీనరాశివారు జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి సహనం, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వారు సాధారణంగా ఇతరులకు సానుకూలమైన దృక్పథాన్ని ఇస్తారు. కష్ట సమయంలో కూడా ఆశ మరియు ధైర్యాన్ని పెంపొందిస్తారు. గురువు ప్రభావం వల్ల మీనరాశివారు ఒక మానసిక శాంతిని పొందుతారు. ఇది వారి నిర్ణయాలలో స్పష్టతను మరియు స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. వారు సృజనాత్మకత, కళలు, ఆధ్యాత్మిక అంశాలపై కూడా గాఢమైన ఆసక్తి చూపుతారు. మీనరాశివారు జీవితంలో శ్రేయస్సు, సత్యం మరియు ధర్మం కోసం ప్రయత్నించేటప్పుడు గురువు వారిని ఆధ్యాత్మిక దృక్పథంలో దారి చూపిస్తాడు. ఈ గ్రహం వారి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక స్పర్శను ఇస్తుంది. ఇది ఇతరుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గురువు ప్రభావం వ్యక్తికి నిత్య జీవితంలో విజయం, సుఖం, సంపద మరియు ఆధ్యాత్మిక సాధనలను అందించే శక్తిని కలిగి ఉంటుంది. మీనరాశివారు ఈ ప్రభావాన్ని సరిగ్గా ఉపయోగిస్తే వారు వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక జీవితంలో సమతుల్యత, సంతృప్తి మరియు విజయాన్ని పొందగలరు. వారి నిర్ణయాలు, చర్యలు మరియు ఆలోచనలు సానుకూల దిశలో దారితీస్తాయి. ఇది వారి జీవితంలో స్థిరత్వాన్ని, సుఖాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. గురువు వారిలో సున్నితత్వం, దయ, న్యాయం మరియు సహనం వంటి లక్షణాలను పెంపొందిస్తాడు. ఇవి వారికి జీవితంలో సుఖ సౌభాగ్యాన్ని తీసుకువస్తాయి. కాబట్టి మీనరాశివారికి పాలకగ్రహం గురువు జీవితంలో కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకుడు, ఒక శ్రేయస్కర శక్తి, ఒక సానుకూల దారిదీపం మరియు ఆధ్యాత్మిక శాంతి వనరుగా కూడా ఉంది. గురువు ప్రభావం ద్వారా మీనరాశివారు జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు, సానుకూల పరిష్కారాలను కనుగొనగలరు మరియు ప్రతి రంగంలో విజయం సాధించగలరు. ఇది వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మరియు ఆధ్యాత్మిక దృక్పథాన్ని సమృద్ధిగా చేస్తుంది మరియు వారి జీవితాన్ని సుఖమయ, సంతృప్తికరంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీనరాశివారికి సెప్టెంబర్ 20 నుండి 23, 2025 వరకు జరిగే ప్రస్తుత గ్రహ సంచారాలు మరియు 21వ తేదీ సూర్యగ్రహణం ప్రభావాలను విశ్లేషించబోతున్నాం. ఈ సమయం మీ జీవితంలో కీలకమైన మార్పులను సూచిస్తుంది. మీనరాశివారు సహృదయులు, సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వారిలో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం మరియు సానుకూల దృక్పథాన్ని పెంచేలా ఉంటుంది. ప్రస్తుతం బుధుడు హస్తనక్షత్రంలో ప్రవేశించారు. ఇది మీ వృత్తి, ఆర్థిక మరియు విద్యారంగాలలో సానుకూల మార్పులను సూచిస్తుంది. మీరు గతంలో చేసిన కృషి ఫలితాలు ఈ సమయంలో కనిపించవచ్చు. శుక్రుడు పూర్వఫాల్గుని నక్షత్రంలో ఉన్నారు. ఇది మీ ప్రేమ, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీ వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచడానికి, కొత్త సృజనాత్మక ప్రాజెక్టులను ప్రారంభించడానికి మరియు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉంది. మంగళుడు తులారాశిలో ఉన్నారు. ఇది మీ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయవచ్చు. ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు కన్యారాశిలో ఉన్నారు. ఇది మీ ఆరోగ్య, కుటుంబ మరియు వృత్తి రంగాలలో ప్రభావం చూపుతుంది.
ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధ సమస్యలు లేదా వృత్తి సంబంధ సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ ఈ సమస్యలను ధైర్యంగా, శాంతిగా ఎదుర్కొంటే మీరు వాటిని అధిగమించగలరు. సెప్టెంబర్ 21వ తేదీ సూర్యగ్రహణం కన్యారాశిలో జరుగుతుంది. ఈ గ్రహణం మీ వృత్తి, ఆరోగ్యం మరియు కుటుంబ రంగాలలో ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీ వృత్తి సంబంధ సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. కానీ ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధన, పూజలు మరియు ధ్యానం ద్వారా మీరు ఈ ప్రభావాలను తగ్గించవచ్చు. ఈ గ్రహణం సమయంలో పూజలు, వ్రతాలు మరియు ధ్యానం చేయడం ద్వారా మీ జీవితంలో శాంతి, సుఖం మరియు విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ ఆధ్యాత్మిక సాధన, పూజలు మరియు ధ్యానం ద్వారా మీరు మీ జీవితంలో శాంతి, సుఖం మరియు విజయాన్ని పొందవచ్చు. ఈ సమయం మీ జీవితంలో కొత్త మార్గాలను, కొత్త అవకాశాలను తెచ్చే సమయం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చెయ్యండి మరియు మీ జీవితాన్ని శ్రేయస్సుతో నింపండి. మీనరాశివారు కుటుంబంలో సాధారణంగా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారు వారి కుటుంబ సభ్యుల భలే కాపాడాలని, వారి జీవితంలో సంతోషం, సుఖసౌభాగ్యం ఉండాలని కోరుకుంటారు. అయితే సెప్టెంబర్ 20 నుండి 23 వరకు ప్రస్తుత గ్రహ సంచారాలు కొంత ఒత్తిడిని, అపోహలను మరియు సంబంధాలలో వాదనలను తీసుకురావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు లేదా దాఢ్య సంబంధికులు ప్రభావితం కావచ్చు. ఈ సమయంలో వాదనలు, చిన్న అభిప్రాయ భేదాలు మరియు అపోహల వల్ల కుటుంబ వాతావరణంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. మీనరాశివారు సహనంగా, ప్రేమతో మరియు మృదువుగా స్పందిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. కుటుంబ సమైక్యను బలంగా ఉంచడానికి ప్రతి ఒక్కరి భావాలను గౌరవించడం, సరైన సమయానికి సమస్యలను చర్చించడం మరియు చిన్న విషయాలను పెద్దగా తీసుకోకపోవడం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య మైత్రి, ప్రేమ మరియు గౌరవాన్ని పెంపొందించడం కోసం పూజలు, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ సమయంలో మీనరాశివారు ప్రతిరోజూ కొద్ది సమయం కుటుంబ సభ్యులతో కలిసి గడపడం, వారిని గౌరవించడం మరియు వారిపై ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోరడం ద్వారా కుటుంబ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజూ కొద్దిగా ధ్యానం చేయడం, శాంతి, ప్రేమ మరియు అహంకారరహిత దృక్పథం కలిగి ఉండడం వల్ల కుటుంబంలో ఉద్రిక్తతలు తగ్గుతాయి. ప్రత్యేకంగా సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొన్ని సంబంధాల్లో అపోహలు ఏర్పడవచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా మీరు సమస్యలను సానుకూలంగా పరిష్కరించవచ్చు. ఈ సమయంలో కుటుంబంలో సీనియర్ సభ్యుల ఆదేశాలను గౌరవించడం, పితృపూజలు మరియు వ్రతాలు చేయడం ద్వారా కుటుంబంలోని సౌఖ్యాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు. ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే మీనరాశివారు ఈ సమయంలో జాగ్రత్త అవసరం. ప్రస్తుత గ్రహ సంచారాలు కొంత ఒత్తిడిని, మానసిక ఉద్రిక్తతను మరియు శారీరక అలసటను తీసుకురావచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి మరియు శక్తి క్షీణత వంటి సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా కనిపించవచ్చు. ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు సానుకూల మార్గాలను అనుసరిస్తే వాటిని త్వరగా పరిష్కరించవచ్చు. ప్రతిరోజూ సరైన ఆహారం, సమయానికి నిద్ర మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానం మరియు పూజలు కూడా మానసిక ప్రశాంతతను మరియు శారీరక బలాన్ని పెంపొందిస్తాయి. ప్రస్తుత గ్రహ సంచారాలు, ముఖ్యంగా సూర్యగ్రహణం ప్రభావం ఆరోగ్యానికి కొంత ఒత్తిడి, ఉద్రిక్తత మరియు శారీరక సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ప్రతిరోజూ కొద్ది సమయాన్ని యోగా, ప్రాణాయామ లేదా శాంతి ధ్యానం కోసం కేటాయిస్తే ఈ సమస్యలను తగ్గించవచ్చు. మానసిక మరియు శారీరక శాంతి సాధించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాక జీవితంలో ఇతర రంగాల్లో కూడా స్థిరత్వాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఆర్థిక, వృత్తి రంగాల్లో స్థిరత్వం మరియు కుటుంబ సమస్యలను అధిగమించడానికి మానసిక శాంతి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి మీనరాశివారు ఈ సమయంలో కుటుంబ సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మృదువుగా, ప్రేమతో మరియు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. కుటుంబంలో సానుకూలతను పెంపొందించడం, కుటుంబ సభ్యుల మద్దతు పొందడం మరియు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీరు ఈ కొన్ని రోజుల సమస్యలను అధిగమించి స్థిరత్వం మరియు సుఖాన్ని పొందగలరు. ఈ విధంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు రెండూ ఒకేసారి నియంత్రణలోకి వచ్చి మీ జీవితంలో శ్రేయస్సు మరియు సుఖసౌభాగ్యాన్ని పెంచే అవకాశం ఉంది.
మహాలయ పితృపక్షం భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ పక్షం పితృలను, యాన్సెస్టర్స్ను స్మరించడానికి, వారి ఆత్మలకు శాంతి, పరితృప్తి మరియు ఆనందం ప్రసాదించడానికి సమర్థంగా ఉంటుంది. మీనరాశివారికి ఈ పక్షం ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే వారు సహనశీలులు, కుటుంబానికి మమకారంతో కట్టుబడి ఉండే వ్యక్తులు. ఈ సమయంలో పితృలకు చేసే పుణ్యకార్యం, పితృలోక శాంతి కోసం చేసిన జపాలు, వ్రతాలు, పూజలు మరియు పిదకల ద్వారా వారి కుటుంబంలో సుఖసౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య శ్రేయస్సు మరియు సానుకూల పరిణామాలను ఆకర్షించవచ్చు. మహాలయ పితృపక్షంలో పితృలకు త్యాగం, భోజనం, వ్రతాలు, దానాలు మరియు నీతిపాఠాలు చేయడం ద్వారా మీనరాశివారు ఆధ్యాత్మిక స్థాయిలో ఒక ప్రత్యేక అనుభూతిని పొందగలరు. ఈ పుణ్యకార్యం కేవలం పితృలకు శాంతిని మాత్రమే అందించడం కాదు, అదే సమయంలో మన జీవితంలో ఆధ్యాత్మిక, మానసిక శాంతిని మరియు సానుకూల పరిణామాలను తీసుకువస్తుంది. ఈ పక్షం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం ప్రతి కుటుంబ సభ్యుడి జీవితంలో కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ఆధ్యాత్మిక చర్య, పూజ మరియు ధ్యానం పూర్వీకుల ఆశీర్వాదాన్ని సంపాదించడంలో సహాయపడుతుంది మరియు మీ కుటుంబానికి శ్రేయస్సును, సంపదను మరియు సుఖాన్ని తీసుకురావడంలో కీలకంగా ఉంటుంది. ఈ సమయంలో మీనరాశివారు ప్రతిరోజు కొంత సమయం పితృల స్మరణలో, ధ్యానంలో మరియు మంత్రపఠనంలో గడపడం ద్వారా వారి ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించవచ్చు. భక్తి, పూజ మరియు ధ్యానం ద్వారా వారు జీవితంలోని అనేక సమస్యలను అధిగమించగలరు. వృద్ధుల మానసిక మరియు ఆధ్యాత్మిక శాంతి సాధన ద్వారా వారు కుటుంబ సమస్యలు, వృత్తి, వ్యాపారం, ప్రేమ, విద్యారంగాల సమస్యలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మహాలయ పితృపక్షం కేవలం సాంప్రదాయ పుణ్యకార్యం మాత్రమే కాక, ఇది మన జీవితంలోని ప్రతిరోజు సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను అందించే శక్తివంతమైన కాలం. ఈ పక్షంలో చేసే ప్రతి వ్రతం, పూజ మరియు ధ్యానం భక్తి ద్వారా కుటుంబంలోని సుఖం, సానుకూల పరిస్థితులు మరియు సంపదను పెంపొందిస్తుంది. మీనరాశివారు ఈ పక్షంలో పూర్వీకుల ఆశీర్వాదంతో, ధ్యానంతో మరియు పూజతో జీవితంలో శ్రేయస్సును, స్థిరత్వాన్ని మరియు సుఖాన్ని పొందగలరు. ముగింపు భావనలో చెప్పాలంటే, మహాలయ పితృపక్షం ద్వారా మీనరాశివారికి కుటుంబానికి, ఆర్థిక స్థితికి, ఆరోగ్యం మరియు వ్యక్తిగత సుఖానికి మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ పవిత్ర సమయంలో పూర్వీకుల స్మరణ, ధ్యానం మరియు భక్తి చేయడం ద్వారా మీరు జీవితంలోని అన్ని రంగాల్లో శాంతి, సుఖ మరియు విజయాన్ని పొందవచ్చు. ఈ విధంగా మహాలయ పితృపక్షం ప్రతి మీనరాశి వ్యక్తి జీవితానికి ఆశీర్వాదాల వానలా, సానుకూల మార్గదర్శకంగా మరియు ఆధ్యాత్మిక శక్తిగా ఉంటుంది. మీనరాశివారు వృత్తి మరియు వ్యాపార రంగంలో ఈ సమయంలో కొంత ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కోవచ్చు. ప్రస్తుత గ్రహ సంచారాలు కొన్ని సందర్భాల్లో అవరోధాలను, అవగాహనలో తేడాలను మరియు వృత్తిరంగంలో అపోహలను తెచ్చే అవకాశం చూపుతున్నాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో సహచరులతో లేదా మేనేజ్మెంట్తో కొంత క్లిష్టతను ఎదుర్కోవచ్చు. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు లేదా డెడ్లైన్లు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. వ్యాపార రంగంలో ఆర్డర్లు, పెట్టుబడులు, మార్కెట్ పరిస్థితులు లేదా వినియోగదారుల అవసరాలు కొంత అస్థిరంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో మీనరాశివారు సహనం, శ్రద్ధ మరియు వ్యూహాత్మక దృష్టితో సమస్యలను ఎదుర్కోవడం అత్యంత అవసరం. సమస్యలను ప్రతికూలంగా తీసుకోవడం, ఆందోళన చెందడం లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోవడం సమస్యలను మరింత పెంచే అవకాశముంటుంది. ఈ సందర్భంలో ప్రతిరోజూ కొంత సమయం వ్యూహాత్మక ఆలోచన, ప్రాధాన్యతలు నిర్ణయించడం మరియు సమస్యలను సమయానికి పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడం ద్వారా మీరు మీ వృత్తి మరియు వ్యాపారంలో సమర్థతను పెంపొందించవచ్చు. సహచరులతో మంచి సంభాషణ, మేనేజ్మెంట్ మరియు జట్టు సభ్యులతో సానుకూల సంబంధాలు మరియు సమస్యలను మృదువుగా చర్చించడం ద్వారా సమస్యలు తక్కువ సమయంలో పరిష్కారమవుతాయి. మీరు ఈ సమయంలో ధైర్యం, సహనం మరియు కృషి కొనసాగిస్తే వృత్తి మరియు వ్యాపార రంగంలో మీ స్థానం బలోపేతమవుతుంది మరియు మీరు చేసిన కృషికి సంతృప్తికరమైన ఫలితాలను పొందగలరు.
ఆర్థిక పరిస్థితుల విషయంలో ఈ సమయంలో మీనరాశివారు కొంత అస్థిరతను అనుభవించవచ్చు. కొన్ని అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, పెట్టుబడులలో మార్పులు లేదా ఆదాయంలో తేడాలు ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు. అయితే ఈ పరిస్థితులను సరైన ఆర్థిక ప్రణాళికలు, ఖర్చులను నియంత్రించడం మరియు సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు నియంత్రించవచ్చు. ప్రతిరోజు ఖర్చులను రికార్డ్ చేయడం, అవసరాన్ని మించి పెట్టుబడులు చేయకపోవడం మరియు ఆర్థిక వ్యూహాలను సమీక్షించడం వల్ల ఆర్థిక పరిస్థితులు సుస్థిరంగా ఉంటాయి. మీనరాశివారు ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో సహనం, వివేకం మరియు జాగ్రత్తతో వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమించగలరు. వ్యాపారంలో పెట్టుబడులు, కొత్త అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులను పరిశీలించే ముందు మంచి గణన పరిశీలన చేయడం అత్యంత ముఖ్యమైనది. అప్రత్యక్షిత ఖర్చులు, పెట్టుబడులు మరియు ఆర్థిక ఒత్తిడి సమస్యలు కొంతగా తగ్గించవచ్చు మరియు మీరు ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచగలరు. మొత్తం మీద వృత్తి, వ్యాపారం మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి మీనరాశివారు ధైర్యం, సహనం మరియు వ్యూహాత్మక దృష్టిని ఉపయోగించడం అత్యంత ముఖ్యమైనది. మీరు ప్రతిరోజూ ధ్యానం, ఆధ్యాత్మిక సాధన మరియు సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తే వృత్తి, వ్యాపారం మరియు ఆర్థిక రంగాలలో స్థిరత్వం, సంతృప్తి మరియు విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, వ్యూహాత్మకంగా ఆలోచించడం మరియు సానుకూల దృక్పథం కలిగి ఉండడం ద్వారా మీ జీవితంలోని ప్రతి రంగంలో శ్రేయస్సును సాధించవచ్చు. మీనరాశి విద్యార్థులు ఈ సమయంలో చదువులో కొంత ఒత్తిడిని, ఆటంకాలను అనుభవించవచ్చు. ప్రస్తుత గ్రహ సంచారాలు కొంత అస్థిరతను, కేంద్రీకరణలో సమస్యలను మరియు సంతృప్తి కొరతను తీసుకురావచ్చు. పరీక్షల, ప్రాజెక్టుల లేదా ప్రాక్టికల్ పనుల్లో కొన్ని సందర్భాల్లో ఆలోచనలు కలత, అవగాహనలో తేడాలు మరియు నిరుత్సాహం ఏర్పడవచ్చు. కానీ మీనరాశి విద్యార్థులు సహనం, పట్టుదల మరియు సమయాన్ని సద్వినియోగం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు, ప్రాజెక్టులు లేదా కాంపిటీషన్స్లో ఎదుర్కొనే ఒత్తిడి సాధారణమే. కానీ ఈ సమయంలో ముఖ్యమైనది సమస్యలను భయపడకుండా ధైర్యంగా మరియు సరైన ప్రణాళికలతో ఎదుర్కోవడం. ప్రస్తుత గ్రహాల ప్రభావం వల్ల మీరు చదువులో కొత్త విషయాలను నేర్చుకోవడంలో కొంత ఆలస్యం లేదా అవగాహనలో తేడాలు ఎదుర్కోవచ్చు. కానీ శ్రద్ధ మరియు క్రమపద్ధతిగా చదవడం ద్వారా మీరు ఆ ఆటంకాలను అధిగమించగలరు. విద్యార్థులకి సమయాన్ని సరిగా వినియోగించడం, ప్రతిరోజూ కొంత సమయం ముఖ్యమైన విషయాలకు కేటాయించడం మరియు సమస్యలను మెల్లగా పరిష్కరించడం అత్యంత అవసరం. ప్రస్తుత గ్రహాల ప్రభావం కొంత విభ్రాంతి, అసమర్థత మరియు నిరుత్సాహాన్ని తీసుకురావచ్చు. కానీ మీరు ధ్యానం, ధైర్యం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ద్వారా మనసును స్థిరపరిచే ప్రయత్నం చేస్తే చదువులో మెరుగుదల సాధ్యమవుతుంది. మిత్రులతో మరియు గురువుల సహకారం పొందడం, సానుకూల అభిప్రాయాలు మరియు ప్రతిరోజూ సానుకూల ఆలోచనలు విద్యార్థులను ఈ సవాళ్ల నుండి బయటకు తీయగలవు. ప్రేమ సంబంధాల విషయానికొస్తే మీనరాశివారు ఈ సమయంలో కొంత అస్థిరతను, అపోహలను మరియు భావోద్వేగ కలతలను అనుభవించవచ్చు. ప్రస్తుత గ్రహ సంచారాలు కొంత అనిశ్చితి, అపార్థం మరియు సంబంధంలో వాదనలను సూచిస్తున్నాయి. ప్రేమ సంబంధాలలో చిన్న అపోహలు, అస్పష్టతలు మరియు అవగాహనలో తేడాలు కొంత ఒత్తిడిని తీసుకురావచ్చు. అయితే మీనరాశివారు ప్రేమలో సహనం, మృదుత్వం మరియు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమించగలరు. మీరు ప్రతిరోజు మెల్లగా, ప్రేమతో మరియు నిజాయితీగా సంబంధాన్ని కాపాడితే సమస్యలు తక్కువ సమయంలో పరిష్కరించబడతాయి. ప్రేమ సమస్యలను అధిగమించడానికి ప్రతిరోజూ కనీసం కొంత సమయం ఒకరికొకరు గౌరవాన్ని, ప్రేమను మరియు అవగాహనను పెంపొందించుకోవడానికి కేటాయించడం ముఖ్యమైనది. ఇతరుల అభిప్రాయాలను, భావాలను గౌరవించడం మరియు ఎలాంటి అపోహలు తలెత్తినా వాటిని ఓపికగా, ప్రేమతో పరిష్కరించడం ద్వారా సంబంధంలో స్థిరత్వం, ప్రేమ మరియు ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానం మరియు మంత్రపఠనాలు కూడా ప్రేమ సంబంధాలను, మానసిక శాంతిని మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. మొత్తం మీద మీనరాశి విద్యార్థులు చదువు సమస్యలను, ప్రేమ సమస్యలను సానుకూల దృక్పథంతో, పట్టుదలతో
మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో ఎదుర్కొంటే ప్రతి సమస్యను అధిగమించగలరు. ఈ సమయంలో సానుకూల ఆలోచనలు, ధ్యానం మరియు సమయానికి సమస్యలను పరిష్కరించడం ద్వారా మీరు చదువులో విజయాన్ని, ప్రేమలో సంతృప్తి మరియు శాంతిని పొందవచ్చు. ఈ విధంగా విద్యార్థులు మరియు ప్రేమ సంబంధాల వారు ఒకేసారి స్థిరత్వం, సుఖం మరియు విజయాన్ని పొందగలుగుతారు. మీనరాశివారు తమ జీవితంలో ఆధ్యాత్మిక శక్తిని, సానుకూల మార్గదర్శకత్వాన్ని మరియు విజయాన్ని పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిని అత్యంత ముఖ్యంగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంచిన దేవత, ధన, సుఖ, సౌభాగ్య మరియు ఆధ్యాత్మిక శాంతి ప్రతీక. ఆయన భక్తి ద్వారా మీనరాశివారు తమ జీవితంలోని ప్రతి రంగంలో సానుకూల మార్పులను, స్థిరత్వాన్ని మరియు విజయాన్ని పొందగలరు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు మరియు అపోహలను అధిగమించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఒక శక్తివంతమైన మార్గం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి మానసిక శాంతి, ఆధ్యాత్మిక దృక్పథం మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. మీనరాశివారు సహనం, ప్రేమ మరియు సహకార లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ జీవితంలో కొన్ని సవాళ్లు, ఆర్థిక సమస్యలు, వృత్తి లేదా వ్యక్తిగత సంబంధ సమస్యలు వారి ధైర్యాన్ని పరీక్షిస్తాయి. ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ, ధ్యానం మరియు మంత్రపఠనం ద్వారా వారు ఆ సమస్యలను అధిగమించగలరు. భక్తి ద్వారా వారి ఆత్మ, మనసు మరియు చిత్తం శాంతిని పొందుతుంది మరియు ప్రతి సమస్యను స్థిరమైన దృక్పథంతో చూడగలుగుతారు. మీనరాశివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి జీవనంలో అనేక రకాల సానుకూల ప్రభావాలను తెస్తుంది. మొదట ఆర్థిక సూక్ష్మత, వ్యాపారంలో విజయం, పెట్టుబడులలో సద్వినియోగం మరియు వృత్తిరంగంలో స్థిరత్వం భక్తి ద్వారా సాధ్యమవుతుంది. భక్తి అనేది కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే కాక మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మరియు నిర్ణయాలను సానుకూల దిశలో మారుస్తుంది. భక్తి ఉన్న వ్యక్తి జీవితంలో సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను అధిగమించగల శక్తి పొందుతాడు. భక్తి ద్వారా మానసిక శాంతి మరియు స్థిరత్వం కూడా వస్తుంది. మీనరాశివారు సహనం, దయ మరియు సానుకూల భావనలతో ఉన్నప్పటికీ జీవితంలోని అనిశ్చిత పరిస్థితులు, సంబంధ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యల కొంత ఒత్తిడిని కలిగించగలవు. ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి మరియు మంత్రపఠనం వారిని ధైర్యంగా, స్థిరంగా మరియు శాంతియుతంగా ఉంచుతుంది. భక్తి వల్ల వారు ప్రతి సమస్యను ఒక సానుకూల అవకాశంగా, ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా చూడగలుగుతారు. మీనరాశివారు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః మంత్రాన్ని పఠించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించవచ్చు. ఈ మంత్రం శ్రేయస్సు, సుఖసౌభాగ్యం, ఆర్థిక స్థిరత్వం, వృత్తి విజయం మరియు వ్యక్తిగత శాంతిని అందిస్తుంది. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా భక్తుడు ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి ప్రతి సమస్యను ధైర్యంగా మరియు సానుకూల దృక్పథంతో ఎదుర్కొనగలుగుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ద్వారా మీనరాశివారు జీవితంలో సానుకూల మార్పులను, కుటుంబ సుఖాన్ని, వ్యక్తిగత విజయాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందగలరు. భక్తి ప్రతి సమస్యను అధిగమించడానికి మార్గాన్ని చూపిస్తుంది, ప్రతి కష్టాన్ని అధిగమించడానికి శక్తిని ఇస్తుంది మరియు జీవితంలో శ్రేయస్సును, స్థిరత్వాన్ని మరియు సుఖాన్ని తీసుకువస్తుంది. ఈ విధంగా మీనరాశివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి కేవలం ఆధ్యాత్మిక అభ్యాసం మాత్రమే కాక జీవితాన్ని సమృద్ధిగా మార్చే శక్తివంతమైన మార్గం. ముగింపు భావనలో చెప్పాలంటే మీనరాశివారు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి, ప్రతికూల పరిస్థితులలో సానుకూల మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయం, స్థిరత్వం మరియు సుఖాన్ని పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి అత్యంత ముఖ్యమైనది. భక్తి, పూజ, మంత్రపఠనం మరియు ధ్యానం ద్వారా వారు జీవితంలో శ్రేయస్సు, సంపద మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందగలరు. ప్రతి మినిటు, ప్రతిరోజు భక్తి ద్వారా మీరు సమస్యలను అధిగమించి జీవితంలో విజయాన్ని, ఆనందాన్ని మరియు సంతృప్తిని పొందగలరు. ప్రియమైన మిత్రులారా, ఈ విధంగా మనం మీనరాశి ఫలాలను సెప్టెంబర్ 20 నుండి 23 వరకు సమగ్రంగా విశ్లేషించాం. ఈ 4 రోజుల గ్రహాల సంచారం, సూర్యగ్రహణ ప్రభావాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక, చదువు మరియు ప్రేమ సంబంధ సమస్యల పరిష్కారాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ప్రాముఖ్యత
మరియు మహాలయ పితృపక్షం గురించి మీరు సమగ్రమైన అవగాహన పొందారు. ఈ ఫలాలు కేవలం ఒక సాధారణ జ్యోతిష్య సూచన మాత్రమే కాక, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక స్థిరత్వాన్ని పొందడానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. మిత్రులారా, ఈ ఫలాలను ప్రతిరోజూ మన జీవితంలో అనుసరించడం, ధ్యానం, భక్తి మరియు సరైన ఆలోచనలతో వ్యవహరించడం ద్వారా మనం ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవచ్చు, ప్రతి సవాల్ను అవకాశంగా మార్చవచ్చు. కుటుంబం, వృత్తి, ఆర్థిక, చదువు, ప్రేమ మరియు ఆధ్యాత్మిక రంగాలలో స్థిరత్వం, సుఖం మరియు విజయం సాధించవచ్చు. మీరు ఈ సూచనలను గౌరవిస్తూ ప్రతిరోజు కొంత సమయం పూజ, ధ్యానం మరియు మంత్రపఠనానికి కేటాయిస్తే మీ జీవితంలో శాంతి, సంతృప్తి మరియు విజయాన్ని పొందగలరు. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా, ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాము. దయచేసి మీ భావాలు కామెంట్లో పంచుకోండి మరియు ఓం శ్రీ వెంకటేశ్వరాయ శరణం ప్రపద్యే అని కామెంట్ చేయడం ద్వారా భక్తి మరియు శాంతిని పెంపొందించండి. మేము మీకు ప్రతిసారీ తాజా, వివరైన రాశి ఫలాలను, మంత్రాలు మరియు ఆధ్యాత్మిక సూచనలను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాము. ఈ ఛానల్ను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఈ భక్తి, జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విషయాలలో ఎప్పుడూ అప్డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, ఈ 4 రోజుల కోసం మీనరాశి ఫలాలను అనుసరించి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, సమస్యలను పరిష్కరించడం మరియు జీవితాన్ని సానుకూల దిశలో మార్చడం మీ చేతిలోనే ఉంది. దేవుని ఆశీర్వాదం, భక్తి మరియు స్థిరమైన దృక్పథంతో ప్రతి మీనరాశి వ్యక్తి విజయవంతంగా, సుఖ సంతోషంగా మరియు శాంతియుత జీవితాన్ని గడపగలరు.